మధ్య ఇంటి ముందు సెట్టింగ్ మార్చిన తర్వాత ఎక్కువ వీడియోస్ అయితే షేర్ చేయట్లేదు కదా, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది. వీక్ మొత్తంలో ఎంత లేజీగా ఉన్నా ఫ్రైడే మట్టుకు కొంచెం ఎనర్జెటిక్గా ఉండాలనిపిస్తుంది. వీకెండ్ వస్తుంది కదా, ఇక పిల్లలు ఇంట్లో ఉంటారు, ఏం చక్కగా వాళ్ళతో స్పెండ్ చేయొచ్చని ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇంటి ముందు ఇలా మొక్కలు చూస్తూ ఉంటే. అందులోనే సెట్టింగ్ మార్చేసాను కదా. ఇక్కడేమో కృష్ణుడి వెనక సైడ్ చిన్న చెప్పుల స్టాండ్ ఉంటుందన్నమాట, దాని మీద ఇలా మొక్కలు అయితే పెట్టేశాను. ఇంకా కృష్ణుడు పెట్టేదైతే డిష్ వాషర్, యాక్చువల్గా దాన్ని యూజ్ చేయట్లేదు, అందుకని ఇంకా అక్కడ పెట్టేసి దాని మీద మొక్కలు పెట్టేశాను. పైన టెర్రస్ మీద కుండీలు అయితే కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి టమాటో మొక్కలు అలానే ఉంచేస్తాను కదా, ఫుల్గా వచ్చేస్తాయి. అయితే కడిగిన నీళ్లు పోస్తూ ఉంటా, కూరగాయలు కడిగిన నీళ్లు అలా ఇలా హ్యాంగింగ్ పాట్స్లో పోసాను అనమాట. సో దానిలో గింజలుండి ఇలా టమాటోలు అయితే వచ్చేసాయి, చెర్రీ టమాటోస్. చామంతి పూలు ఎక్కువగా రావాలంటే, అంటే బ్లూమింగ్ ఎక్కువ ఉండాలంటే ఒక చిన్న సీక్రెట్ చెప్తా, అది నర్సరీ వాళ్ళు చెప్పారు నాకు కూడా. ఇలా చిన్న చిన్న పాట్స్లో ఉన్న చామంతి మొక్కలు పూలు పూయడం అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి, అలానే రీపాటింగ్ చేసుకోవాలన్నమాట. సో తర్వాత బ్లూమింగ్ బాగా వచ్చేస్తుంది. నేను ఇంకా ఎప్సమ్ సాల్ట్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలి, అయిపోయింది నా దగ్గరది. సో అవి స్ప్రే చేస్తే కూడా మొక్కలకి పూలు బాగా వస్తాయన్నమాట. ఇక మార్నింగ్ టైంలో ఎటు వాళ్ళ వెళ్ళిపోయారు, అంటే మా వారు ఆఫీస్కి, పిల్లలు స్కూల్కి, అండ్ ఇక కిచెన్లో పని అయితే ఉంటుంది కదా, అది అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా పూల కోసం అయితే టెర్రస్ మీదకి వచ్చాను. ఇక ప్రతి చెట్టుకి టమాటోలు అయితే మళ్ళీ వచ్చేసాయి. రీసెంట్గానే హార్వెస్ట్ చేశాను, ఒక 3 డేస్కి ఒకసారి చేయాల్సి వస్తుంది. వర్షం నీళ్ళకి చాలా హెల్తీగా వచ్చేసాయి, అలానే ఫ్రూట్స్ కూడా. ఒక 3 డేస్ బ్యాక్ అయితే చెట్టుకి నేను చూడనే లేదు, ఇంతలోనే చూడండి ఎలా వచ్చేసాయో మల్బరీస్. ఇక లాస్ట్ టైం నర్సరీకి వెళ్ళినప్పుడు నాకు డిఫరెంట్గా కనిపించింది ఉమ్మెత్త పువ్వు. సో పింక్ కలర్ ఉందనమాట, దానికి కాయ ఉంటే ప్లక్ చేసుకొచ్చాను. అవి తీసుకొచ్చి నా కుండీలో వేసాను అనమాట. తీరా చూస్తే అవి వైట్ వచ్చాయి. సో అక్కడేమో పింక్ కలర్ చూశాను, చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నాను పింక్ కలర్ వస్తుందేమోనని. తీరా చూస్తే వైట్ వచ్చేసింది. ఇంక ఇక్కడ రేగి పండ్లు ఉన్నాయి, గంగిరేగాయలు అంటారు కదా, సో హైబ్రిడ్. నర్సరీలో బీట్రూట్ జామా అని చెప్పేసి సేల్ చేశారు, కొంచెం డిఫరెంట్గా వస్తుందేమో అనుకున్నా. తీరా చూస్తే అది నార్మల్గానే ఉంది, కట్ చేస్తే లోపల రెడ్గా ఉంటుందేమో చూడాలి. నాకు చూపియండి, మీకు బిఫోర్ ఏదో డైలాగ్ వేశారుగా, ఇప్పుడు మాట్లాడండి. ఆఫ్ కెమెరాలో తెలుసు, ఆన్ కెమెరా తెలియదు మాట్లాడుతూ. అవి కాదు, ఇప్పుడు మీరేం చెప్పారో చెప్పండి. చాలా డిసెంట్ నేను అందరికీ అలా కనిపించాలి, అంతేనా? అంతేగా, థ్యాంక్ యూ. చిన్నగా పెద్దది తీసుకో, తీసుకో. తినేటప్పుడు హెయిర్ ఎందుకు పట్టుకుంటావు మళ్ళీ? లెఫ్ట్ హ్యాండ్ అయితే అయినా వాడు నీకు కల్పిస్తాడా, నువ్వు వాడికి కల్పించాలి కానీ. కలుపుతాడా కదా అడిగా, ఏదో ట్రై చేశాను. చేయగలుగుతావు అడగలను, నీకేమో నాన్న కలపాలి. కలపగలిగితే